శ్రీలంక సిరీస్ తర్వాత భారత్ జట్టుకి 40 రోజుల విరామం దొరికింది. ఈ విరామం అనంతరం టీమిండియా బంగ్లాదేశ్తో 2 మ్యాచ్ల టెస్ట్, 3 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. అయితే ఈ సిరీస్కి సంబంధించిన స్క్వాడ్పై బీసీసీఐ ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు. త్వరలో జరగబోయే దులీప్ ట్రోఫీలో ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా జట్టును ఎంపిక చేసే ఆలోచనలో ఉంది జట్టు యాజమాన్యం. ముఖ్యంగా టెస్ట్ సిరీస్కి సంబంధించిన స్క్వాడ్లో కొంతమంది ఆటగాళ్లను ఈ దులీప్ ట్రోఫీని ఆధారం చేసుకుని సెలెక్ట్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లందరూ దులీప్ ట్రోఫీ ఆడడానికి సిద్ధపడ్డారు. ఇదిలా ఉంటే త్వరలో జరగబోయే బంగ్లాదేశ్ సిరీస్తో ఓ 2 ఆటగాళ్లు జట్టులోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మొదటగా టెస్టుల్లో రీఎంట్రీ ఇవ్వబోతున్న ఆటగాడు రిషబ్ పంత్. పంత్కి టెస్టుల్లో ఎంత ఘనమైన రికార్డు ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యాక్సిడెంట్ తర్వాత భారత్ జట్టులో రీఎంట్రీ ఇచ్చిన పంత్ టీ20 ప్రపంచ కప్లో కూడా స్థానం దక్కించుకుని తన సత్తా చాటాడు. ఇప్పుడు దులీప్ ట్రోఫీలో తన ప్రదర్శనను మరింత మెరుగుపరుచుకుని టెస్టుల్లో తన స్థానం సుస్థిరం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు. పంత్ లాంటి మ్యాచ్ విన్నర్ జట్టులో ఉండడం ఇండియాకి ఎంతైనా అవసరం. అంతేకాకుండా పంత్ గైర్హాజరీలో టెస్ట్ జట్టులో స్థానం దక్కించుకున్న ఏ ఒక్కరూ గానీ టీమిండియాలో నిలదొక్కుకోలేకపోయారు. దీంతో రిషబ్ పంత్ బంగ్లాదేశ్తో జరగబోయే టెస్ట్ సిరీస్కు సెలెక్ట్ అవ్వడం పక్కా. ఇక రెండో ఆటగాడు ఇషాన్ కిషన్. గతంలో దేశవాళీ క్రికెట్ ఆడిన కారణంగా అతడిపై బీసీసీఐ వేటు వేసిన సంగతి తెలిసిందే. దీంతో తన తప్పు తెలుసుకుని ప్రస్తుతం జరుగుతున్న బుచ్చిబాబు టోర్నమెంట్తో పాటు త్వరలో జరగబోతున్న దులీప్ ట్రోఫీలో కూడా ఇషాన్ కిషన్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఈ 2 టోర్నమెంట్లలో ఇషాన్ కిషన్ తన సత్తా చాటుకోగలిగితే అతడికి తప్పక బీసీసీఐ నుండి పిలుపు వస్తుంది. అదే నిజమైతే దాదాపు 9 నెలల తర్వాత అతడు టీమిండియాలోకి ఎంట్రీ ఇస్తాడు. మరోవైపు రాహుల్ కూడా ఆశించిన మేర రాణించడం లేదు. ఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ మధ్య గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. దులీప్ ట్రోఫీలో వీరిద్దరూ తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరచాల్సిన అవసరం ఏర్పడింది. మరి బంగ్లాదేశ్తో జరిగే టెస్ట్ సిరీస్కి టీమిండియాలో వికెట్ కీపర్లుగా ఏ 2 స్థానం దక్కించుకోబోతున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.